నమస్తే అండి. నేను మీ సౌజన్య వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా పిల్లలు పెద్దలు అందరూ ఎంతగానో ఇష్టపడే బూందీ మిక్స్చర్ని ఎలా చేయాలో చూద్దాం. సమ్మర్ హాలిడేస్, పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు. ఏం స్నాక్స్ పెట్టాలో తెలియనప్పుడు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ మిక్స్చర్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. ముందుగా ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. తర్వాత స్టవ్ని వెలిగించి సిమ్లో ఉంచి నూనెని కాగనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లో 3 కప్పుల శనగపిండిని తీసుకోండి. నేను ఇక్కడ శనగపిండిని చల్లించి తీసుకున్నాను. తరువాత ఇందులో 2 కప్పుల నీళ్లని పోసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి పిండి అంతటిని ఉండలు లేకుండా ఇలా విస్క్ చేసుకోండి. పిండి గరిట జారుగా ఉండాలి. విస్కర్తో ఇలా చేస్తే డ్రాప్స్ గా ఇలా పడాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. చూడండి, గరిటెతో మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను. ఇడ్లీ పిండి కంటే పలుచగా, దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు బూందీ చేసుకోవటానికి ఇలాంటి చట్రం కానీ, ఇలాంటి గరిటె కానీ తీసుకోండి. తర్వాత ఫ్రై చేయడానికి ఇలాంటి స్పైడర్ స్ట్రైనర్ని తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిక్స్చర్ని విస్కర్తో ఇలా వేయండి. అవి ఇలా పైకి తేలి వస్తే ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉన్నట్టు. ఇప్పుడు బూందీ చట్రాన్ని తీసుకొని ఒక గరిటెతో పిండిని వేసి నెమ్మదిగా ఇలా దోశ వేసినట్టుగా తిప్పండి. మీ కడాయి సైజ్ ఇంకా ఆయిల్ క్వాంటిటీని బట్టి 1 లేదా 2 గరిటెల పిండిని వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే బూందీ అతుక్కుంటుంది, విడివిడిగా రాదు, ముద్దగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ టిప్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. తరువాత బూందీ ఫ్రై చేసేటప్పుడు గారెలు వేయించినట్టు ఇలా కాకుండా గెరిటితో ఇలా మధ్యలో ఒత్తితే బూందీ అన్ని వైపుల నుంచి బాగా కాలుతుంది. ఇప్పుడు ఇవి కొద్దిగా ఆరెంజ్ కలర్లోకి రాగానే తీసేయండి. వేడికి ఇంకా వేగి కలర్ మారతాయి. చిల్లుల గరిటె ఉన్న దాంతో కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసి వేసుకోండి. మరీ రెడ్ కలర్ వచ్చేదాకా వేయిస్తే వేడికి మాడిపోతాయి. కారం కూడా కలుపుతాం కాబట్టి కలర్ అదే వస్తుంది, కంగారు పడక్కర్లేదు. బూందీని వేయించేటప్పుడు స్టవ్ని మరీ సిమ్లో కాకుండా, మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలాగే మొత్తం పిండిని బూందీగా వేసుకోండి. ఇప్పుడు మిక్స్చర్ కోసం అదే కడాయిలో 1 కప్పు అటుకులు వేసి వేయించండి. అటుకులు ఆయిల్ని తొందరగా పీల్చేస్తాయి, అలాగే ఎక్కువ పీల్చేస్తాయి. మీకు అంతగా ఆయిల్ వద్దు అనుకుంటే వీటిని స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఇలా ఫ్రై చేసిన అటుకుల్ని బూందీ గిన్నెలో వేసుకోండి. అదే ఆయిల్లో మీకు కావలసిన వేరుశనగ పప్పులు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇది బాగా కలర్ మారాలి. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసి ఈ రెండింటిని బూందీ మిక్చర్లో కలపండి. ఇప్పుడు దీనిపైన టిష్యూ పేపర్ ఉంటే వేసుకొని మూత పెట్టి పైనుంచి కిందకి ఇలా కలపండి. అప్పుడు మిక్స్చర్ అంతా బాగా కలుస్తుంది. ఇంకా టిష్యూ పేపర్స్ వల్ల ఎక్సెస్గా ఆయిల్ ఏదైనా ఉంటే అది పీల్చేసుకుంటుంది. తర్వాత టిష్యూ పేపర్స్ని తీసేసి ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మిక్స్చర్ మొత్తం కలిసేలా బాగా కలపండి. అంతే, ఎంతో రుచికరమైన కరకరలాడే బూందీ మిక్స్చర్ రెడీ. ఖచ్చితంగా స్వీట్ షాప్ కంటే ద బెస్ట్ టేస్ట్తో ఉంటాయి. ఈ సమ్మర్లో మీ పిల్లల కోసం చేసి పెట్టండి. ఇవి ఒక 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మరి ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.